కేవలం 4 సంవత్సరాలు, ఈ కొద్ది సమయంలోనే ఒక నిజాం రాజ్యం ఆధునిక ప్రజాస్వామ్యంగా ఎలా మారిపోయింది? 1948 నుంచి 1952 మధ్య హైదరాబాద్లో జరిగిన ఈ మార్పు భారతదేశ చరిత్రలోనే ఒక అసాధారణమైన ఘట్టం. రాచరికం నుంచి ప్రజాపాలన వరకు సాగిన ఈ ప్రయాణంలో అసలేం జరిగిందో, ఆ కీలక ఘట్టాలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే కదా, ఒకప్పుడు నిజాం పాలనలో ఉన్న రాజ్యం భారతదేశంలో కలిశాక దాని పరిపాలనలో, ఆర్థిక వ్యవస్థలో, ఇంకా చెప్పాలంటే ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ అద్భుతమైన మార్పును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ 4 ఏళ్ల కథను మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా సైనిక పాలనతో మొదలైన కొత్త శకం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత చౌధరీ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలేంటో చూద్దాం. దాని తర్వాత వెల్లోడి పౌర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేసిందో తెలుసుకుందాం. నాలుగోది 1952 ఎన్నికలతో అసలైన ప్రజాస్వామ్యం ఎలా మొదలైందో చూద్దాం. ఇక చివరగా ఈ చరిత్రను మనకు తెలియజేస్తున్న కొన్ని ముఖ్యమైన పుస్తకాల గురించి కూడా మాట్లాడుకుందాం. పదండి, ఇక మొదలు పెడదాం. సరే, ఆపరేషన్ పోలో ముగిసిన వెంటనే హైదరాబాద్లో ఒక కొత్త శకం మొదలైంది. అదే సైనిక పాలన. 1948 సెప్టెంబర్ నుంచి దాదాపు ఒక 15 నెలల పాటు ఈ పాలన నడిచింది. హైదరాబాద్ భవిష్యత్తుకు పునాది పడింది సరిగ్గా ఈ సమయంలోనే అన్నమాట. ఆపరేషన్ పోలో సక్సెస్ అయిన మరుసటి రోజే, అంటే సెప్టెంబర్ 18, 1948న మేజర్ జనరల్ జయంతోనాథ్ చౌధరీ, షార్ట్గా జేఎన్ చౌధరీ, హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్వయంగా జవహర్లాల్ నెహ్రూ హాజరయ్యారంటే కేంద్ర ప్రభుత్వం ఈ మార్పుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ్నుంచే హైదరాబాద్ పరిపాలనలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇక పాలన కోసం ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటుచేశారు. దీనికి హెడ్గా జేఎన్ చౌధరీ మిలిటరీ గవర్నర్గా ఉండగా, సివిల్ అడ్మినిస్ట్రేషన్ను చూసుకోవడానికి డిఎస్ బాక్లే, డిఆర్ ప్రధాన్ లాంటి అనుభవజ్ఞులైన అధికారులను నియమించారు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖానే కొనసాగారు. అంటే పాలనంతా పైకి ఆయన పేరుమీదే జరిగేది కాని అసలు పవర్ మొత్తం ఈ మండలి చేతుల్లో ఉండేదన్నమాట. జేఎన్ చౌధరీ కేవలం శాంతి భద్రతలను కాపాడటంతో ఆగిపోలేదు. ఆయన హైదరాబాద్ రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేటివ్గా, ఆర్థికంగా భారతదేశంలో పూర్తిగా కలిపేయడానికి చాలా సంస్కరణలు చేపట్టారు. ఈ సంస్కరణలు హైదరాబాద్ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేశాయని చెప్పొచ్చు. ఈ మార్పులన్నిటికీ నాంది పలికింది 1949 ఫిబ్రవరి 6న జారీ చేసిన ఒక ఫర్మానా, అంటే ఒక అధికారిక ఉత్తర్వనమాట. ఈ ఒక్క ఫర్మానాతో ఎన్నో కీలకమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన సంస్కరణ, హాలే సిక్కా రద్దు. అప్పటిదాకా హైదరాబాద్కు సొంత కరెన్సీ ఉండేది. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంలోని మిగతా ప్రాంతాలతో సంబంధం లేకుండా ఉండేది. ఈ హాలీ సిక్కాని రద్దు చేసి భారతీయ రూపాయిని అధికారిక కరెన్సీగా తీసుకురావడం హైదరాబాద్ను ఆర్థికంగా ఇండియాలో విడదీయరాని భాగంగా మార్చడానికి వేసిన ఒక పెద్ద అడుగు. ఈ మార్పు పూర్తిగా 1955 ఏప్రిల్ 1 నాటికి పూర్తయింది. ఇంకో సంచలనాత్మక నిర్ణయం, నిజాం వ్యక్తిగత ఆస్తిగా ఉన్న సర్ఫెఖాజ్ భూములను ప్రభుత్వపరం చేయటం. ఇవి కొన్ని లక్షల ఎకరాల భూములు. వీటిపై వచ్చే ఆదాయం మొత్తం నేరుగా నిజాం ఖజానాకే వెళ్లేది. ఆ భూముల్లో పనిచేసే రైతులు కూడా ప్రభుత్వానికి కాకుండా నిజాంకే కౌలుదారులుగా ఉండేవారు. ఈ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆ రైతులందర్నీ ప్రభుత్వ రక్షణ కిందకు తెచ్చారు. రాష్ట్రవ్యాప్త భూసంస్కరణలకు ఇది ఒక రకంగా శ్రీకారం చుట్టింది. ఊరికే తీసుకోలేదు. ఈ భూములను స్వాధీనం చేసుకున్నందుకుగాను నిజాంకు నష్టపరిహారంగా ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇది ఆ రోజుల్లో ఊహించలేనంత పెద్ద మొత్తం. ఇప్పటి లెక్కల ప్రకారం ఇది 100 కోట్లతో సమానం. ఈ చర్యతో పాత ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేసి ఆధునిక పరిపాలన వైపు ఒక బలమైన అడుగు వేశారు. ఇది చూడటానికి చిన్న మార్పులా అనిపించవచ్చు, కాని ఇది చాలా ముఖ్యమైనది. నిజాం పాలనలో ప్రభుత్వ ఆఫీసులకు శుక్రవారం సెలవు ఉండేది. దాన్ని భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లాగే ఆదివారానికి మార్చారు. ఇది కేవలం సెలవు రోజు మార్పు కాదు,
హైదరాబాద్ పరిపాలనా సంస్కృతిని దేశంతో అనుసంధానించే ఒక ముఖ్యమైన సంకేతం. సర్ఫేఖాస్ భూముల తర్వాత మరో పాత ఫ్యూడల్ వ్యవస్థ అయిన జాగీర్దారీ విధానాన్ని కూడా రద్దు చేశారు. జాగీర్దారీ అంటే ఏంటి? ప్రభుత్వానికి సేవ చేసినందుకు బదులుగా కొందరికి కొన్ని గ్రామాలపై పన్నులు వసూలు చేసుకునే హక్కు ఇవ్వడం. 1949 ఆగస్టులో ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఈ హక్కులన్నింటినీ రద్దు చేసి వేలాది గ్రామాలను, భూములను పూర్తి ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకువచ్చారు. ఇది హైదరాబాద్లో భూస్వామ్య వ్యవస్థ పతనానికి దారితీసింది. సరే, సైనిక పాలన తర్వాత రాష్ట్రాన్ని ఒక పౌర ప్రభుత్వం చేతికి అప్పగించారు. మద్రాసుకు చెందిన సీనియర్ ఐసీఎస్ అధికారి ఎంకే వెల్లోడి నాయకత్వంలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ దశలో పరిపాలనలో మరికొన్ని కీలకమైన మార్పులు జరిగాయి. వెల్లోడి ప్రభుత్వం తీసుకున్న అతి ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే కొంత వివాదాస్పదమైన నిర్ణయం అధికార భాష మార్పు. అప్పటివరకు అధికార భాషగా ఉన్న ఉర్దూ స్థానంలో తెలుగు, ఇంగ్లీష్లను ప్రవేశపెట్టారు. ప్రజల భాషలోనే పాలన ఉండాలనేది దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం. అయితే ఈ భాషా మార్పు వల్ల ఒక ఊహించని, తీవ్రమైన పరిణామం జరిగింది. పరిపాలనలో ఇంగ్లీషు తెలిసుండటం తప్పనిసరి కావడంతో స్థానిక హైదరాబాద్ ప్రజలకన్నా పక్కనే ఉన్న మద్రాసు ప్రావిన్స్కు చెందినవాళ్లకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలొచ్చాయి. అంతకన్నా ముఖ్యంగా ఉర్దూలో ఉన్న భూ రికార్డులను ఇంగ్లీషులోకి మార్చేటప్పుడు భారీగా అవకతవకలు జరిగాయని, దీనివల్ల వేల ఎకరాల భూములు ఇతరుల చేతిలోకి వెళ్లిపోయాయని తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మనం చివరి, అత్యంత కీలకమైన దశకు చేరుకున్నాం. సైనిక పాలన, పౌర ప్రభుత్వం ఈ రెండింటి తర్వాత పాలనను పూర్తిగా ప్రజల చేతికే అప్పగించే సమయం వచ్చేసింది. 1952 సంవత్సరం హైదరాబాద్ చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. 1952 సంవత్సరం నిజంగా ఒక చారిత్రక సుడిగాలి లాంటిది. మార్చిలో రాష్ట్ర ప్రజలు మొదటిసారి తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటు వేశారు. కొన్ని రోజుల తర్వాత మార్చ్ 6న ఆ ఎన్నికల ఫలితంగా బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే ఏప్రిల్లో హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలకు మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. పాలన అధికారం చాలా వేగంగా ప్రజల చేతుల్లోకి వచ్చింది. కొత్తగా ఏర్పడిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు మొట్టమొదటి మేయర్గా ఆంధ్రపితామహుడిగా పేరుగాంచిన గ్రంథాలయోద్యమ నాయకుడు మాడపాటి హనుమంతరావు ఎన్నికయ్యారు. ఇది స్థానిక పాలనలో ఒక కొత్త శకానికి, ప్రజా ఉద్యమకారుల విజయానికి నాంది పలికింది. అదే సమయంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషనుకు కూడా మొదటి మేయర్గా వాసుదేవ మొదలియార్ ఎన్నికయ్యారు. ఇలా జంట నగరాల్లో ప్రజాస్వామ్య పాలనకు గట్టి పునాదులు పడ్డాయి. ఇక ఈ మొత్తం పరివర్తనకు పరాకాష్ట బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం. దీంతో రాచరిక పాలన పూర్తిగా అంతమై ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇంత పెద్ద చారిత్రక మార్పును చాలామంది ప్రత్యక్షంగా చూశారు, దాని గురించి రాశారు. ఈ కాలం గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. వాటినిప్పుడు చూద్దాం. ఈ పట్టిక చూడండి. ఆనాటి భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ కెఎం మున్షీ రాసిన ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా, నిజాం చివరి ప్రధాని లాయక్ అలీ రాసిన ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్, విలీన ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన విపి మీనన్ రాసిన ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, ఇంకా స్వయంగా ఆపరేషన్ పోలోను నడిపిన జేఎన్ చౌదరి రాసిన పుస్తకం, ఇవన్నీ ఆ కాలం నాటి వేర్వేరు కోణాలను మనకు చూపిస్తాయి. అలాగే రావి నారాయణరెడ్డి, వెల్దుర్తి మాణిక్యరావు వంటి వారి రచనలు స్థానిక పోరాటాలను మనకు వివరిస్తాయి. సరే, ఈరోజు మనం చర్చించుకున్న విషయాలను ఒక్కసారి ఫాస్ట్గా గుర్తు చేసుకుందాం. మొదటి సైనిక గవర్నర్ జేఎన్ చౌదరి. ఆయన టైంలోనే హాలిసిక్కా, సర్ఫేఖాస్, జాగీర్ లాంటి ఫ్యూడల్ వ్యవస్థలు రద్దయ్యాయి. అధికార భాష ఉర్దూ నుంచి తెలుగు, ఇంగ్లీష్కు మారింది. చివరగా 1952లో బూర్గుల రామకృష్ణారావు ప్రజలు ఎన్నుకున్న మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 4 పాయింట్లు ఆ 4 ఏళ్ల మార్పుకు సారాంశమని చెప్పొచ్చు. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంత వేగంగా కేవలం 4 ఏళ్లలో జరిగిన ఈ సమూల మార్పు హైదరాబాద్ సామాజిక, రాజకీయ, ఇంకా ఆర్థిక భవిష్యత్తుని ఏ విధంగా ప్రభావితం చేసుంటుంది? ఈ మార్పుల వల్ల కలిగిన లాభాలేంటే? ఎదురైన సవాళ్లేంటి? దీని గురించి ఆలోచించండి.